ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఆదియందు వాక్యముండెను అంటూ ఆ యొక్క అధ్యాయాన్ని ప్రారంభిస్తారు. వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇదంతా ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటాడు చివరిలో, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. చాలామందికి ఒక ప్రశ్న, సార్ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణ మన మధ్య నివసించను అంటున్నారు కదా, వాక్యమే శరీరాన్ని కప్పుకుని వచ్చింది, వాక్యమే దేవుడు, మరి ఇది కరెక్టేనండి. యేసు ప్రభు వారు ఆదిలోనే ఉన్నారా? అనాది నుంచి ఉన్నారా? ఉన్నారు. మీరు గ్రహించాలి, సరిగా విశ్లేషణ సరిగా మీరు తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. మీకు అర్థం కావడానికి ఎమ్మాయి మార్గంలో యేసు ప్రభు వారు శిష్యులను కలుసుకున్నప్పుడు కూడా చెప్పినటువంటి మాటలు కూడా, అంతమునుపు ధర్మశాస్త్రం గురించి చెప్పినటువంటి మాటలు కూడా ఒకసారి నెరవేర్చుకోవాలి. ఎందుకని? కృపాసత్య సంపూర్ణుడిగా వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించిన అనేటువంటి మాటలు మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాల్లోనూ కీర్తనలోనూ నన్ను గూర్చి వ్రాయబడినటువంటి విషయాలన్నీ కూడా నెరవేరవాలని నేను మీ యుద్ధం ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరనివి అంటాడు. అక్కడ అమ్మాయి గ్రామంలో దారిలో కనపడినప్పుడు చెప్పినటువంటి మాటలు. ఆయన ఆది నుండి ఉన్నటువంటి వాడు. ప్రభు కూడా సువార్తలో చెప్తాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుతున్నానంటాడు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచూ వాటిని పరిశోధించున్నాను, ఆ లేఖనాలు నన్ను గూర్చే సాక్ష్యం ఇస్తున్నాయి అని చెప్తూ ఉంటాడు. క్రీస్తు ప్రభువారు కేవలము మనుష్య రూపిగా క్రొత్త నిబంధనలను కనపడుతున్నాడు. కానీ పిల్లరా, ఆయన ఆదినటువంటి వాడు. పౌలు ఎఫెసీ సంఘానికి కూడా ఉత్తర రాస్తూ కూడా చెప్తుంటాడు, ఈ లోకంలోను పరలోకంలోను సమస్తము సృష్టించి దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ కూడా తేటపరచుటకు పరిశుద్ధాత్ముడు పాఠాలు నేర్పిస్తున్నాడని చెప్తాడు. గ్రహించండి, యేసు ప్రభువులో మనకి పాప విమోచన ఉంది. ఎందుకంటే ఆయన విమోచకుడుగా వచ్చాడు బ్రదర్. అంటే విమోచన అంటే పాపక్షమాపణ. దాని మర్మం తెలుసుకోవాలి పిల్లరా. నీడ చూస్తే అర్థం కాదు, ఆ పిక్చర్, ఆ ఫోటో, ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే అర్థమవుతుంది. మనకు పరిశుద్ధాత్ముడు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. శరీరధారిగా భూమి మీదకి అప్పుడు వచ్చాడేమో, కానీ ఆయన ఆది నుండి ఉన్నటువంటి వాడు. ఎందుకని? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు, సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని కూడా కొలసీ సంఘానికి ఉత్తరం రాస్తాడు పౌలు. కేవలము భూమి మీద సంచరించినప్పుడే యేసు ప్రభు చరిత్ర అనడం కాదు. అందుకే ఆయన అయితే ఆ కుమారుని యందు సమస్తమును వారసునిగా నియమించును, ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించినని హెబ్రీ పత్రిక చదువుకుంటా. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించబడిన ఈ విశ్వ జగత్తు కూడా ఆలోచించండి. వాక్యమే దేవుడు. వాక్యం ఆది నుండి ఉంది. దేవుడు ఆది నుండి ఉన్నాడు. ప్రభు ఆది నుండి ఉన్నాడు. శరీరధారిగా మాత్రం ఆ 33 సంవత్సరముల పైచిలుకు జీవించి ఉన్నాడు పిల్లలు. యేసు ప్రవచనాల్లో ఉన్నారు. ఆ సృష్టికర్తయే మన ప్రభువైన యేసు. లేఖనాల్లో కనపడతాడు, ప్రత్యక్షతలో కనపడతారు, వ్యక్తుల్లో, వస్తువుల్లో, యజ్ఞపశువుల బలుల్లో ఛాయారూపకంగా ఒక నీడగా మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నారు. లేఖనాల్లో వాక్యములో గుప్తమై ఉన్న, సంక్షిప్తమైన, ఇమిడిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ కనపడాలో తెలుసా? బాహాటంగా మన జీవితాల్లో కనపడాలి. ఈ లేఖనాల్లో గుప్తమైనటువంటి యేసుక్రీస్తు బాహాటంగా ఎక్కడ కనపడాలంటే మన జీవితాల్లో కనపడాలి, చూపించగలగాలి మనం ఖచ్చితంగా. అనగా ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధనలో మర్మమైనటువంటి గుప్తమైనటువంటి క్రీస్తు ప్రభువారు మన జీవితంలో బాహాటం కావాలి. ఇదిగో ఆయన ఆది నుండి ఉన్నవాడు, ఎప్పుడో రక్షించుటకు భూమి మీదకి వచ్చాడు. నేను మొన్న రక్షించబడ్డాను, కానీ ఎప్పుడో నన్ను రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. మన ద్వారా ప్రభువారు బాహటం కావాలంటే సద్గుణాలు మనలో ఉండాలి. ఆ సత్పురుషుని మనము చూపించాలి మన జీవితం ద్వారా. ఆది నుండి ఉన్నటువంటి దేవుణ్ణి ఇప్పుడైనా మనం చూపించగలుగుతున్నామా? బాహాటంగా మన జీవితం దేవునికి మహిమకరంగా ఉన్నదా? ఆ గుప్తమైనటువంటి ప్రభు
మనలో ఆ గుణం ద్వారా బయటికి కనపడాలి. అటు సద్గుణాలతో సమర్థవంతంగా సార్వభౌముణ్ణి మన జీవితాల ద్వారా బయటికి చూపించుదుముగాక. ఆమెన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్. లెట్ us pray. దేవానికి వందనములు తండ్రి, మీరు మర్మమై ఉన్నారు. మీ గురించి సంపూర్ణ గ్రహింపు మాకు వచ్చినప్పుడు మాలో ఉన్న నిన్ను మేము బాహాటంగా చూపించగలుగుతాం ప్రభువా. మీరు మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని ఆవరించండి ప్రభువా. నిన్ను ఊరేగించేవారిగా మమ్మల్ని ఉద్ధరించమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనండి. మే గాడ్ బ్లెస్ యూ.